హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతనాలలో బిగ్ చేంజ్ అండి. కేంద్రం సంచలన నిర్ణయం. పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు చాలా కాలంగా ఎనిమిదవ వేతన సంఘం కోసం ఉద్యోగులు, పెన్షనర్లయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఏడవ వేతన సంఘం మరో 2 ఏళ్లలో అయితే ముగియనుంది. అందుకే ఇప్పటి నుంచే ఎనిమిదవ వేతన సంఘం అమలు కోసం అయితే ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కాలంగా ఎనిమిదవ వేతన సంఘం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. 2016 జనవరి 1న ప్రారంభమైన ఏడవ వేతన సంఘం 10 ఏళ్ళు అమల్లో ఉంటుంది. అంటే 2026 జనవరి 1 వరకైతే అమల్లో ఉంటుంది. సో, ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి రావాలి అంటే ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. దాదాపుగా 1,00,00,000 మందికి అయితే ఎనిమిదవ వేతన సంఘం వల్ల ప్రయోజనాలు ప్రయోజనం కలుగుతుంది. సో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకైతే ఆలోచిస్తోంది. జీతం, పెన్షన్‌ల విషయంలోనూ ఇది ఖచ్చితంగా బిగ్ చేంజ్ అయితే కానుంది. ఎందుకేమంటే ఇప్పుడు తెలుసుకుందాము. ఏడవ వేతన సంఘం ప్రకారంగా మనకు ఫిట్‌మెంట్ సో, 3.67% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అయితే అమలు చేయాలి అనేది ఒక డిమాండు. కానీ ప్రభుత్వం మాత్రము 2.57% మాత్రమే ఫిట్‌మెంట్ ఇచ్చింది. గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు దాదాపుగా ఏడాది కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. బడ్జెట్‌లో గాని, తర్వాత గాని ఎటువంటి ప్రకటన అయితే రాలేదు ఫిట్‌మెంట్ గురించి. ఆరవ వేతన సంఘం నుంచి ఏడవ వేతన సంఘానికి మారేటప్పుడు ఉద్యోగ సంఘాలు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ జీతం పెంపునైతే 3.68% పెంచాలి అనే డిమాండ్ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం 2.57% మాత్రమే పెంచి ఇవ్వడం జరిగింది. దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం రూ. 7,000 నుంచి కనీస మినిమమ్ అండి. సో, బేసిక్ సాలరీ అనేది 7,000 నుంచి 18,000కు పెరిగింది. పెన్షన్ 3,500 నుంచి 9,000 వరకు పెరిగిందనమాట. అంటే 2.57 అన్నమాట. సో, ఇప్పుడు ఎనిమిదో వేతన సంఘం అమలైతే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92 దాదాపుగా 2% కావచ్చు. దాంతో ఉద్యోగుల జీతం 18,000 నుంచి రూ. 34,560 అంటే దాదాపుగా డబల్ అయ్యే ఇంక్రీజ్ 2 టైమ్స్ అయ్యే అవకాశం ఉంది. సో, కాబట్టి ఇక పెన్షనర్లయితే ఏకంగా 7,000 17,000 ఈ విధంగా రూ. 17,000 అయితే ఉండొచ్చనమాట. సో, ఇది అండి. ఖచ్చితంగా ఈ ఎనిమిదవ వేతన సంఘం ఎయిత్ పీఆర్‌సీ అనేది అమల్లోకొచ్చినట్లయితే ఖచ్చితంగా బిగ్ చేంజ్ అనేదే చెప్పవచ్చు. ఎందుకంటే జీతాలు రెట్టింపు కానున్నాయి. జీతాలు, పెన్షన్‌లు. అదే విధంగా ఏపీలో గూడా మనకు ఇక్కడ 12థ్ పీఆర్‌సీ అనేది అమలు కావాల్సి ఉంది. సో, త్వరితగతిన దీనికి 12థ్ పీఆర్‌సీకి ఆహ్, జూలై 2023తో అయితే మనకు 11థ్ పీఆర్‌సీ అనేది ముగిసిపోయిందనమాట. సో, ఇప్పుడు యాక్చువల్‌గా 12థ్ పీఆర్‌సీ రన్నింగ్‌లో ఉండాలి. కానీ ప్రభుత్వం ఈ మేరకు జాప్యం చేయడం వల్ల ఇంకా అమల్లోకి రాలేదు. సో, పీఆర్‌సీ అనేది అమలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఐఆర్ ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, కాబట్టి మన ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము త్వరగా ఉద్యోగులతో భేటీ అయ్యి ఐఆర్ ప్రకటించాలి. 30% మినిమమ్ ప్రకటించాలని జెప్పేసి ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, పెన్షన్ అంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. సో, ఇది ఫ్రెండ్స్ ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం పీడీఎఫ్ రాజా అనే యూట్యూబ్ ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించిన తాజా సమాచారం అయితే ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవుతుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.